ఈ సాయంకాల సమయం ముందు మరొకసారి ప్రభా నాయన ఈ 40 దినాల్లో ప్రభా తండ్రి నాయన మరొక దినం మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఈ దినము నాయన తండ్రి వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా ప్రభా అల్పుడును అయోగ్యుడిని ప్రభా కేవలం నీ కృప మీద ఆధారపడ్డాను నాయన తండ్రి. దేవా సహాయం చేయండి ప్రభా నాయన. నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభా నాయన. మా కొరకు నాయన తండ్రి మీరు ఏమి కార్యములు చేశారో ప్రభా అవన్నీ కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆర్ట్ అంటే ఇంకేదో పెద్ద బొమ్మ కాదు కానీ అది ఏంటమ్మా? 1 cross plus is equal to 4 yes forgiven. బట్ ఇక్కడ ఎలాగ రాశారంటే ఏంటంటే మ్యాథమెటిక్స్గా ఇచ్చారనమాట. అంటే అక్కడ ఆ ఈక్వేషన్ చేయడం కోసం 4 అని ఇచ్చి గివెన్ అని ఇచ్చారు. సో అలాగా ఏంటంటే ఈ బొమ్మ ఆవిడ వేసింది, ఈ ఆర్ట్ వేసింది ఆవిడ. ఈవిడ పేరు గ్రేస్ గొంజాలిస్. ఈమె మెక్సికన్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఈవిడ. హల్లెలూయా. సో ఈ ఆర్ట్ వేసిన తర్వాత ప్రపంచమంతా కూడా గొప్ప సువార్త అయింది. ఎవరెవరైతే ఆన్లైన్లో చూసారో, ఎవరైతే ఇంటర్నెట్లో చూసారో, ఎవరైతే యూట్యూబ్స్లో చూసారో వీళ్ళంతా కూడా అంటే ఈ ఆర్ట్ చూసిన తర్వాత ఏంటంటే ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట, ఒక సింపుల్ గాస్పల్ చెప్పాలంటే. ఇది చూడగానే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు క్రాస్ మీద అంటే ఆ 3 మేకులు కొట్టి మరణించిన ద్వారా మనకి రక్షణ వచ్చిందా, అదే క్షమాపణ వచ్చిందా అనే ఒక సింపుల్ గాస్పల్ ఇది. హల్లెలూయా. సో ఆమె ఈ ఆర్ట్ వేసిన తర్వాత ప్రపంచమంతా కూడా ఈ ఆర్ట్ని చూసి చాలామంది ఏంటంటే చాలా బాగున్నదని చాలా అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు దీని మీద అనేక మంది చాలా మూమెంటోస్ తయారు చేశారు, చర్చెస్లో వాటిల్లో పెట్టుకున్నారు, అలాగే కొన్ని లైబ్రరీస్లో కూడా పెట్టి వీటిని అమ్మారు. ఇంకా చెప్పవలసింది ఏంటి అంటే టీ-షర్ట్స్ మీద ఈ ఆర్ట్ని వేశారు చాలామంది. హల్లెలూయా. టీ-షర్ట్స్ మీద వేసి దీన్ని అంటే ప్రపంచమంతా కూడా అనేక మంది క్రైస్తవులు ఇది వేసుకొని మనం ఈ టీ-షర్ట్ మీద ఇది వేసుకొని మనం తిరిగితే చాలు, నువ్వు ఎవరికి గాస్పల్ చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు అందరూ కూడా. హల్లెలూయా. అంత సింపుల్ మెథడ్ అనమాట ఇది దేవుణ్ణి అంటే ప్రకటించడానికి. మనం ఎవ్వరికేం చెప్పవసరం లేదు. దీన్ని చూస్తే నార్మల్గా చదువుకున్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద మరణించింది నా పాపాలను క్షమించడానికే అని. హల్లెలూయా. సో అలాగా ఈ ఆర్ట్ ఏంటంటే చాలా అంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది వరల్డ్ వైడ్లోని. దీని గురించి చాలామంది అంటే చాలామంది సేవకులే కావచ్చు, చాలామంది గొప్ప గొప్ప ప్రసంగికులే కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రసంగాల్లో చాలా మార్లు ఈ ఆర్ట్ని గుర్తు చేస్తూ ఆవిడ గురించి మాట్లాడారు. హల్లెలూయా. సో మరి ఇది నేను కనీసం ఒక 3-4 years బ్యాక్ ఇది నేను చూశాను. ఇది చూసిన తర్వాత ఒకప్పుడు ఏంటంటే నా డైరీలో నేను రోజు రాసుకుండేవాడిని. రోజు రేడియో విశ్వవాణి ప్రేమధార కార్యక్రమం వస్తుంది ఆర్ఆర్కే మూర్తి గారిది. 7:15 నుండి 7:08 వరకు వస్తుంది. అది 7:15 నుండి 8 వరకు వస్తుంది, 45 నిమిషాలు. సో అది కంపల్సరిగా వినేవాడిని. అక్కడ రేడియో విశ్వవాణి ప్రేమధార అని రాసి హెడ్డింగ్ రాసి కిందన డేట్ రాసి ఆ రోజు అంటే బైబిల్ యొక్క సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేవారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకవేళ కీర్తనల గ్రంథం నడుస్తుందంటే కీర్తనల గ్రంథం అని రాసి ఏ కీర్తన చెప్పారు, దానికి ఏ రిఫరెన్స్లు ఇచ్చారు, అవన్నీ కూడా నేను డైరీలో రాసుకుండేవాడిని. సో ఇలాగా ఏంటంటే ఒకవేళ సండే చర్చికి వెళ్తే క్రైస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళమి, అక్కడ ఎవరు ప్రసంగం చేశారు ఏంటి, ఒకవేళ ఆ రోజు హోలీ కమ్యూనియన్ అయితే హోలీ కమ్యూనియన్ రోజు ఏం ప్రసంగం చేశారు, ఏం రిఫరెన్స్లు ఇచ్చారు. అలాగే ఈవినింగ్ టైము మేము ఆలివ్ గ్రీన్ గారు చర్చ్కి వెళ్ళేవారిమి, మన ఎస్టీ రెడ్డి గారు నేను వెళ్ళేవారిమి ఎప్పుడు కూడా. సో ఈవినింగ్ అక్కడ ఆయన ఏం ప్రకటిస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా బైబిల్లో నేను రాసుకుని అంటే నా డైరీలో రాసుకొని పెట్టుకునేవాడిని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది కూడా చూసిన తర్వాత ఈ 1 cross plus 3 nails is equal to forgiven. సో ఇది చూసిన తర్వాత కూడా నేను నా డైరీలో రాసుకున్నాను. నాకు ఎందుకో రాయాలనిపించింది.
ఎప్పుడైనా అదేంటంటే నాకు చూస్తుంటేనే ఒక ప్రసంగంలాగా అనిపించింది. ఆ బొమ్మను చూస్తుంటే ఎంత సింపుల్గా నిజంగా యేసు ప్రభు గురించి వీళ్ళు ప్రకటిస్తారు. ఈవిడే ఇంత సింపుల్ మేతడా అని చెప్పేసి. సో ఈరోజు మళ్ళీ నాకు ఎందుకో దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు. అందుకనే ఈ సిలువను గురించి కొన్ని మాటలు మనము ఇప్పుడు ధ్యానాలు చేసుకుంటున్నాం కనుక వీటిని మనం ఒక్కసారి తెలుసుకొని మరొకసారి ఆయన సిలువ మీద ఏమేం చేశారు, ఆయనకి ఆ 3 మేకులు ఎందుకు కొట్టబడ్డాయి, దాని ద్వారా మనకు ఎలాగా రక్షణ వచ్చింది, ఆ ఫర్గివ్నెస్ ఎలా వచ్చింది అనేది మనము కొద్దిగా బైబిల్ నుంచి కొన్ని మాటల ద్వారా నేర్చుకుందాము. ముందుగా మనం చూద్దాము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. ఫస్ట్ అసలు సిలువ గురించి బైబిల్ ఏం చెప్తున్నది అనేది 1వ అధ్యాయము 1 కొరింథీ 18వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముందుగా ఈ సిలువను గూర్చిన వార్త ఏంటంటే నశించే వారికట వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నదని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. నిజమే, రక్షణ లేని వారికి సిలువను గూర్చిన వార్త చెప్తే వాళ్ళకి కొద్దిగా వెర్రితనంగా ఉంటుంది. కొంతమంది నేను చాలా అంటే వీడియోలో చూస్తున్నప్పుడు కొంతమంది ఏంటంటే ఏంటి ఈరోజే అనుకుంటా ఎవరో రాధా మనోహర్ దాస్ గారిది ఒకటి ఏదో చూశాను. ఒక ఆవిడ ఎవరో జీవీహెచ్ఎంసి వర్కర్ అనమాట, ఆవిడ పని చేసుకుంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఆయన ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్నా అమ్మా నువ్వు. ఆ మాటలు కూడా కొద్దిగా తోతాగా ఉంటాయి ఆయన మాటలు. అన్నీ నత్తి ఉన్నది ఆయనకి, మాట సమింగి రాదు, ఏదో నత్తి మొత్తం మాట్లాడుతూ అడుగుతున్నాడు. అడిగితే అవును అంటున్నది ఆవిడ, పని చేసుకుంటుంది అవును అంటున్నది. యేసుప్రభుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారా? నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తుంది ఆవిడ. ఒకవేళ వివేకానంద స్వామి నమ్ముకోలేదు, ఆయన వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయి ఉంటాడు. ఒకవేళ నేను నమ్మకపోతే మీరు నమ్మకపోతే మీరు కూడా వెళ్ళిపోతారని. అలాగే నరేంద్ర మోడీ గారు నమ్మకపోతే ఇలాగనమాట అన్నీ అలుగుతున్నాడు అనమాట అతన్ని. సో ఇలాగ అడుగుతుంటే ఆవిడేం చెప్తున్నదంటే అవును ఎవరైనా సరే నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారని. సో ఎందుకంటే ఆయన గొప్ప జ్ఞానమే, బహుశా ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాడు రాధా మనోహర్ దాస్ గారు, ఎన్నో అభ్యాసాలు చేసే ఉంటాడు. ఆయన కూడా కొన్ని గ్రంథాలు చదివే ఉంటాడు, హైందవ గ్రంథాలు బోల్డ్ అని చదివి ఉంటాడు. బహుశా బైబిల్ కూడా ఈ మధ్య బాగా చదివే ఉంటాడు, అందుకని బైబిల్లో కొన్ని మాటలు తీసి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో దేవుడు ఇలాగా కూడా బైబిల్ చదివిస్తున్నాడు వాళ్ళ చేత. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ప్రభా ఈ విధంగా వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, విమర్శించడం కోసమైనా వాళ్ళు బైబిల్ చదువుతున్నారు ప్రభా, నీకు వందనాలని చెప్తుంటాను నేను. హల్లెలూయా. సో అలాగా ఏంటంటే వాళ్ళు ఇదేంటంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఇది వెర్రితనంగా ఉన్నది వాళ్ళకి. అంత జ్ఞానం కలిగిన వారు కూడా వారికి ఏంటంటే వెర్రితనంగా ఉన్నది. చాలామంది మనం చూస్తాం కదా, బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప విద్యావంతులు. నేను కూడా బ్యాంకులో పనిచేసినప్పుడు చాలామంది ఎంత మంచి అంటే పండితులే కావచ్చు, బ్రాహ్మణ్సే కావచ్చు, చాలా క్లవర్, చాలా ఇంటెలిజెంట్, ఎంత బాగా వర్క్ చేస్తారంటే అలాగే వాళ్ళు ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించిన వారు. హల్లెలూయా. సో మనం ఈ విషయం మనం చెప్పామనుకోండి వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. సో అందుకనే వాళ్ళకి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ రక్షించబడిన మనకు అది దేవుని శక్తి అని మనకు తెలుసు. హల్లెలూయా. సో మనము ఆ శక్తిని తెలుసుకున్న వారము గనుక దాని మీదే ఆ శక్తిని బట్టే మనము అతిశయించాలట. హల్లెలూయా. దానిని బట్టే మనం అతిశయించాలి. ఎందుకంటే పౌలు చెప్తాడు ఒక మాట, చూడండి ఇక్కడ మనం మరొక మాట చదువుదాం. గల్తీ 6:14 చూద్దాం ఒకసారి ఆ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక, దాని వలన లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ ఏంటంటే ఈయన చెప్తున్నాడు ఏంటంటే సిలువ యందే మనం అతిశయించాలి. ఒకవేళ మనం అతిశయిస్తే సిలువ యందే అతిశయించాలి. ఎందుకు అంటే ఆ సిలువలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నాం కనుక. హల్లెలూయా. ఆ దేవుని యొక్క శక్తిని, ఆ సిలువలో ఉన్న శక్తిని మనం తెలుసుకున్నాం కనుక దాని యందే మనం అతిశయించాలంటున్నాడు ఇక్కడ పౌలు. చెప్తున్నాడు ఏంటంటే దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. హల్లెలూయా. అంటే సిలువ మనము లోకానికి ఏంటంటే లోకంలో ఉంటున్నాము, కానీ
లోక ఆచారాలు కానీ లేదా లోకము యొక్క విధులను కానీ మనం పాటించం. హల్లెలూయా. చాలామంది మనకు పిలుస్తారు కొన్ని ప్రోగ్రామ్స్కి, కానీ మనం వెళ్ళం. కారణం ఏంటంటే మనం వెళ్ళకూడదు. బహుశా వాళ్ళు బాధపడుతూ ఉంటారు కొంతమంది. చాలా మంచి ఫ్రెండ్సే ఇలాంటి విషయాల దగ్గర కొద్దిగా తేడా వస్తూ ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు అంటే మనం ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ కలిసి పక్కనే బాగా ఎంత అన్నదమ్ముల్లాగా పని చేస్తూ ఉంటాం కలిసి. కానీ ఒక గృహప్రవేశానికి పిలవచ్చు, లేదా ఒక పూజ పెట్టుకున్నారు ఆ పూజకి పిలవచ్చు, దానికి మనం వెళ్ళం. సో వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే, లేదా వాళ్ళందరికీ ఒకరు వస్తారు అక్కడ కూర్చుంటాం అందరమిని. నేనే కావచ్చు, ఇప్పుడు ఆ రెడ్డి గారే కావచ్చు, అక్కడ కూర్చుంటాం. ఒక ఆవిడ తెస్తుంది, ప్రసాదం పట్టుకొని వస్తుంది, అందరికీ పంచుతుంది. నేను తీసుకొని ఆయన తీసుకోడు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా గిల్టీగా ఫీలింగ్ వస్తుంటుంది. ఏంటి వీళ్ళు తినరా అది ఇది అని చెప్పేసి. సో అలా ఏంటంటే మనము దేవుని యందే మనం అతిశయిస్తుంటాం. మనం లోకంతో మనం కలిసిపోము, లోకంలోనే ఉంటాము, లోకంలోనే జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనము లోకం యొక్క ఆచారాల్లో మనము కలిసిపోకుండా సపరేట్గా ఉంటాము. హల్లెలూయా. చాలా ప్రసంగాలు కూడా విన్నాం మనము. యెహోషువ కోసం, కాలేబు కోసం, వాళ్ళు ప్రత్యేకించబడిన వారిని, వాళ్ళలాగా ప్రత్యేకంగా ఉండాలని మనము ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పారు పాస్టర్ గారు ఆ మెసేజ్ కాలేబు గురించి. సో అలాగే ఏంటంటే మనం ప్రత్యేకించబడి ఉండాలి, లోకములో కలిసిపోకుండా. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, లోకానికి నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు పౌలు. హల్లెలూయా. సో అందుకనే మనము ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము లోకంలోనే ఉంటాము, లోకంలోనే జీవిస్తాం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే లోకంతో మనం రాజీ అయిపోకూడదు. హల్లెలూయా. లోకానికి రాజీ అయిపోయి మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడానికి కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోకుండా మనము అంటే దేవుని యందు అతిశయించే వారంగా, దేవుని యందే మనము విశ్వాసం ఉంచి మనము మన జీవితంలో ముందుకు వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేయాలట. హల్లెలూయా. మనము దేవుడు ఏ విధంగా అంటే మనం ఇంకా అతిశయించాలి అంటే దేవుడు మరొక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ కొలసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోని, కొలసీ 4:14లోని అక్కడ ఏంటంటే మనకి 15-14 రెండు కలిసి ఉంటాయమ్మా. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణములుగా మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసిన. హల్లెలూయా. ఎందుకు మనము సిలువయందు అతిశయించాలి? ఎందుకు మనము సిలువ అంటే సిలువయందు ఎవరైతే బలియాగమయ్యారో యేసుక్రీస్తు ప్రభువుని బట్టే మనం అతిశయించాలట. హల్లెలూయా. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, జ్ఞాని తన జ్ఞానము వలనట్టు కానీ, లేదా శౌర్యుడు తన శౌర్యమును బట్టి కానీ, లేదా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయించబడకూడదు. కానీ ఎవరైనా ఒకవేళ అతిశయిస్తే భూమి మీద కృప చూపుచు, చూడండి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట, ఒకసారి చదువుదాం మనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 31 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని చదువమ్మా. అతిశయించవలెను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం అతిశయిస్తే అంటే ఒకవేళ మన ధనాన్ని బట్టి మనం అతిశయించకూడదు,
మనకి ఉన్న బలాన్ని బట్టి మనం అతిశయించకూడదట, అలాగే మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కానీ భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తూ ఆయన కృప చూపిస్తున్న దేవుని యందే మనం అతిశయించాలట. హల్లెలూయా. ఆయన యందే మనం అతిశయించాలి. అంతేగాని మనము సిలువ యందే అంటే ఆయన యందు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన చేసిన కార్యము ఇంత అంతా కాదు, దానికి వెల కట్టలేం మనము. ఆ సిలువ మీద ఏదైతే ఆయన అర్పించాడో ఆ బలియాగాన్ని, దానికి ఎవ్వరు కూడా విలువ కట్టలేం మనము. హల్లెలూయా. సో అందుకనే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏదైతే మనం అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, మనము రాతపూర్వకంగా అంటే ఆజ్ఞలు, మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు. హల్లెలూయా. ఆ ఆజ్ఞలన్నీ మనం చేస్తున్నామా అంటే చేయటం లేదు. హల్లెలూయా. అనేకమైన అంటే అన్నీ చేయలేకపోతాం, కొన్ని చేస్తున్నాం, కొన్ని చేయలేకపోతున్నాం. ఈ ఆజ్ఞలను ఏంటంటే మనము ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. సో పాపానికి వచ్చే జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి నిత్య జీవమట. హల్లెలూయా. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే అది ఏదైతే ఆజ్ఞలను రాసి పెట్టాడో వాటిని నెరవేర్చలేక మనం ఇంకా అపరాధులమై ఉంటుండగా అది ఏదైతే అక్కడ రాతనున్నదో దాన్ని తుడిచివేసి ఆయన మనకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపరాధములన్నింటినీ కూడా క్షమిస్తున్నాడట. హల్లెలూయా. దాన్ని తుడిచివేశాడు. హల్లెలూయా. అంటే ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోవట్లుగా ఇంక మనం ఏంటంటే ఇంకా ఆయన సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన యందే మనం ఆయన యందు మాత్రమే మనం అతిశయించాలి. ఎందుకు అంటే ఏదైతే ఈ ఆజ్ఞలన్నీ కూడా చాలా ఆజ్ఞలు మనం పాటించలేదు. ఆజ్ఞలు మీరుతూనే ఉన్నాం. మనం ఆజ్ఞల ప్రకారంగా ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే మనం చచ్చిన వారమే. హల్లెలూయా. కానీ యేసు ప్రభువే మన పక్షంగా మరణించి ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆ ధర్మశాస్త్రం ఏదైతే చెయ్యలేకపోయిందో దాన్ని దేవుడు చేసెను అని అంటుంది. హల్లెలూయా. సో ఇలాగా ఏంటంటే దేవుడు మన కొరకు ఆ శిలువ మీద ఆయన అర్పించిన లేదా ఆయన ఏదైతే త్యాగం చేశారో దానిని బట్టే మనము అతిశయించాలట. హల్లెలూయా. సో ఆ సిలువను బట్టే మాత్రమే మనము అతిశయించాలి. కానీ లోకములో మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం అతిశయించడానికి ఎక్కడ కూడా వీలు లేదు. హల్లెలూయా. సో అంతేకాదు, ఇంకా మనము సిలువ మనకి ఇస్తున్నది మరొక ఏంటంటే సమాధానపరుస్తుంది మనలను. హల్లెలూయా. సిలువ మనకు సమాధానాన్ని కలుగజేస్తున్నది. అంటే ఇవన్నీ కూడా ఆ సిలువలో ఆయన మనకు చేసిన గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఏదైతే మనిషి దేవునితో సంబంధాన్ని కోల్పోయాడో ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనము చూద్దాం ఒక మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 16. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఆది కాండములో కనుక ఒక్కసారి వెళ్ళినట్టుగైతే అక్కడ ఆదాము అవ్వలు దేవుడిచ్చిన ఆజ్ఞను వారు మీరారు. వారికి చెప్పారు ఏంటంటే ఈ గార్డెన్లో ఉన్న ఫలాలన్నీ మీరు భుజించండి, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడ్డలు జ్ఞానం ఇచ్చే ఫలాలను మీరు తినొద్దని చెప్పాడు. హల్లెలూయా. సో వాటినే వారు తిన్నారు. వారు ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారు, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. సో తద్వారా వారికి మరణం వచ్చింది. దేవుడి నుండి సమాధానాన్ని కోల్పోయారు. ఏదేను తోటలో నుండి వారు బయటికి తోలివేయబడ్డారు. హల్లెలూయా. సో వాళ్ళు ఏంటంటే అక్కడ అంతవరకు చల్లపూట వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడట. ప్రతి దినము కూడా అంటే సాయంకాల సమయం ముందు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడట. హల్లెలూయా. సో ఒక దినం వచ్చేసరికి వాళ్ళు చెట్టు పక్కన దాక్కున్నారు. ఎందుకు అంటే ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని చేసి ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని లేదా ఆ అన్యోన్య సావాసాన్ని వారు కోల్పోయారు. హల్లెలూయా. ఆ సమాధానాన్ని కోల్పోయారు వాళ్ళు. అందుకే అక్కడి నుండి దేవుడు వారిని తరిమేశాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ఏంటంటే ఆది మానవుడైన ఆ ఆదాము అవ్వల ద్వారా దేవునితో ఏ సంబంధం అయితే కోల్పోయారో ఇంతవరకు కూడా ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే భూమి మీద జన్మిస్తున్నారో వీళ్ళందరూ కూడా
దేవునితో సమాధానాన్ని కోల్పోయారు అందరూ కూడా. హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళు పాపాన్ని చేశారు. పాపం అంటే ఇంకా దావీదు చెప్తాడు కదా, పాపంలోనే నా తల్లి గర్భము ధరించింది, పాపంలోనే నేను పుట్టాను, పాపంలోనే నేను పెరిగాను అని చెప్పి ఏంటంటే ఇంకా పాపం ఏంటంటే ఏలడం మొదలు పెట్టేసింది. హల్లెలూయా. మనం పుట్టుకతోనే పాపులము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తున్నది. సో ఇలాగా ఏంటంటే మనము పాపంలోనే పుడుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం, పాపంలోనే మరణిస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఆదాము అవ్వలు చేసిన తప్పు ఇప్పటి వరకు కూడా మనుషులందరి మీద శాపంగా వస్తూనే ఉన్నది. హల్లెలూయా. సో ఈ శాపాన్ని, ఈ అసమాధానాన్ని సమాధానంగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు ఆయన. హల్లెలూయా. సో ఆయన చూడండి, ఒక మాట చదువుతాను, 1 తిమోతి పత్రిక, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ అధ్యాయము 5వ వచనం చదువుదాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఒక్కడే, దేవుడు మనుషులకును దేవుడికిని మధ్యవర్తి ఒక్కడే. హల్లెలూయా. ఏ సంబంధం అయితే మనుషులు పాపము చేసి కోల్పోయారో ఆ సంబంధాన్ని తిరిగి మళ్ళీ కలపడానికి, లేదా మళ్ళీ మనల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మనల్ని మళ్ళీ తిరిగి కట్టడానికి, దేవునికి దగ్గరగా వెళ్ళడానికి, దేవునితో మనం కలిసి ఉండడానికి ఒక సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఆ శిలువ మీద ఈ నశించిపోతున్న మానవాళికి ఆ సర్వశక్తి కలిగిన దేవుడైన తండ్రికి మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉండి మనుషులు పాపం చేసి ఏదైతే కోల్పోయారో దేవునితో సహవాసం లేదా తండ్రితో సహవాసం ఏదైతే కోల్పోయారో ఆ సహవాసాన్ని మళ్ళీ తిరిగి కలిగి ఉండడానికి వారికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిలువ మీదకి వచ్చారు ఆయన. హల్లెలూయా. ఈ శిలువ యాగము ద్వారా మళ్ళీ మన అందరికీ కూడా ఏంటంటే సమాధానాన్ని, ఆయన సమాధానానికి కారకుడు అయ్యాడు ఆయన. హల్లెలూయా. మనుషులకి మళ్ళీ ఏంటంటే సమాధానాన్ని కలుగజేశాడు ఆయన. ఏ సమాధానం అయితే మనం కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ కల్పించాడు ఆయన. హల్లెలూయా. మనం చాలాసార్లు ఏంటంటే ఇలాగే పొరపాట్లు చేస్తూ మనము దేవునితో సంబంధాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ ఒక్కసారి మనము ఆ శిలువ యాగాన్ని మనం గుర్తు చేసుకున్నట్టుగైతే మనకు అర్థమవుతుంది, మనకు సమాధానాన్ని కలుగ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద ఎంతగా నలిగారు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా ఆయన ఆ శిలువ మీద ఆయన శ్రమ అనుభవించాడు అంటే మనకి సమాధానానికి కలుగజేయడానికి. హల్లెలూయా. ఏదైతే మనము దేవునితో సంబంధాన్ని కోల్పోయామో దానికే మనము ఈ శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకసారి ఆయన చేసిన యాగాన్ని మనం మళ్ళీ ఒకసారి ఈ 40 రోజులు గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయనకి దగ్గరగా అవడానికి, ఆయనతో ఇంకా అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో ఇంకా మనం సమాధానం కలిగి ఉండడానికి ఈ 40 దినాలు మనం ప్రార్థనలు పెట్టుకున్నాం. హల్లెలూయా. చాలామంది అంటారు ఇవి చెయ్యాలా వద్దా, బైబిల్లో ఉన్నదా లేదా, ఇవన్నీ అనవసరం. కానీ మనకి దేవునికి దగ్గరగా అవడానికి, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి ఎన్ని మనము ఇవి పెట్టుకున్నా పర్వాలేదు. బర్త్డే పెట్టుకోండి, యానివర్సరీ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి దేవునికి దగ్గరగా అవడానికి. హల్లెలూయా. ఏవి కూడా అంటే చాలామంది చెప్తూ ఉంటారు లేవు, చెయ్యొద్దు, చేయకూడదని. కానీ అవన్నీ మనకి అనవసరం. కానీ దేవుడికి దగ్గరగా అవడానికి మనం ఎన్ని కారణాలైనా పెట్టుకోవచ్చు. హల్లెలూయా. సో అలాగే మనం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడానికి, ఏదైతే సంబంధాన్ని కోల్పోయామో దాన్ని కలిగి ఉండడానికే మళ్ళీ మనం ఈ విధంగా 40 దినాలు కూడుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఏంటంటే నా గురించి ఇంతగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను సమాధానపరచడానికి ఆయన శిలువ మీద బలియాగాన్ని అనుభవించారా అని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ దేవుడికి దగ్గరగా అవుతాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా ఏంటంటే ఆయన ఈ సమాధానానికి కారకుడయ్యాడంట ఆయన. హల్లెలూయా. ఈ సమాధానానికి కారకుడుగా అయ్యి ఆయన మనల్ని సమాధానపరిచాడు ఆయన శిలువ మీద. హల్లెలూయా. అంతేకాదు మరి ఇంకా చెప్పాలంటే ఆయన ఇంకా చెప్తున్నాడు ఏంటంటే మరొక మాట చూద్దాం మనము. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ ఆయన శిలువ యాగము ద్వారా మన ప్రాచీన స్వభావాన్ని ఆయన శిలువ వేసేశాడు. హల్లెలూయా. ఎందరైతే అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి ఆయన శిలువ శక్తిని తెలుసుకున్నారో వారి పాపములన్నీ కూడా ఆయన ఏంటంటే ఏమైతే మనం ఇంకనూ పాపానికి దాసులముగా ఉండకుండా, అంటే మళ్ళీ ఆ పాపానికి మనము దాసులుగా ఉండకుండా దాని నుండి మనల్ని విడిపించడానికి తన శరీరం అంటే యేసుక్రీస్తు ప్రభువారే నిరర్ధకమగినట్లుగా మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా, అంటే ఆయన శరీరము మీద ఆ శిక్షను పొందాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకి అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే పాపం చేసింది మనము, సిలువ ఎక్కవలసింది మనము. హల్లెలూయా. కానీ మన పక్షముగా ఆయన సిలువ ఎక్కాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఒక మానవుడు తట్టుకోలేడు, అలాగా అంత ఘోరమైన శిక్షను తట్టుకోలేడు. హల్లెలూయా. మన వల్ల కాదు, మనం ఆ ప్రాయశ్చిత్తాన్ని మనము చేయలేం మనం. అది కాక మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆ దేవుడే సాక్షాత్తు వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద చిందిస్తే కానీ పాపక్షమాపణ లేదని. హల్లెలూయా. సో ఇలాగ అనేక మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మన పక్షముగా ఆయన శిలువ మాను మీద మరణించారు. హల్లెలూయా. కారణం ఏంటంటే మన ప్రాచీన స్వభావాన్ని దాన్ని అంటే పూర్తిగా ఆయన నిరర్ధకం చేసేసాడు. హల్లెలూయా. ఎవరైతే విశ్వసించారో వారి గురించి చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి ప్రాచీన స్వభావం ఏంటంటే నిరర్ధకం చేశాడు. యేసు ప్రభు చేశాడు, కానీ మనం చేసుకుంటున్నామా లేదా? ఇక్కడ ఓ ప్రశ్న మళ్ళీ తర్వాత పాస్టర్ గారు వేస్తారు మళ్ళీ గట్టిగా మనకి, ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను నేను. యేసు ప్రభు నిరర్ధకం చేశాడు, కానీ మనమే నిరర్ధకం చేసుకుంటున్నామా లేదా కంటిన్యూ చేస్తున్నామా ప్రాచీన స్వభావాన్ని? సో దేవుడు చేశాడండి, దేవుడిని నమ్మావు, దేవుడు చేశాడు. దాన్ని నువ్వు ఏంటంటే దాని ప్రకారంగా వెళ్ళాలి, అంతేగాని నువ్వు వెళ్ళకపోతే అది దేవుడు తప్పు కాదు. అది హల్లెలూయా. అది మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనం చెయ్యం కానీ దేవుడి మీద నెట్టేస్తూ ఉంటాం చాలా విషయాలు, కానీ అది తప్పు. అది దేవుడు నిరర్ధకం చేశాడు, కానీ నమ్మిన మనము దాన్ని నిరర్ధకం చేసుకుంటున్నామా లేదా అనేది మనం వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఒక కండిషన్ కూడా ఇచ్చాడు దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికి ఒక కండిషన్ కూడా దేవుడు ఇచ్చాడు. ఏంటి అంటే చూద్దాం, అది లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలోని ఎవరైనాను నన్ను వెంబడించగోరిని ఎడల, 9వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే ఒకవేళ, ఎందుకంటే ఆయన నిరర్ధకం చేశాడు, మనము కూడా ఏంటంటే దాన్ని నిరర్ధకం చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మనకి అలాంటి, అందుకే ఇక్కడ ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలంటున్నాడు. హల్లెలూయా. పాపము నుండి లేదా శాపము నుండి లేదా తప్పుడు పనుల నుండి లేదంటే దేవునికి అయిష్టకరమైన పనుల నుండి మనల్ని మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. ఉపేక్షించుకొని మనము ఆయన్ని వెంబడించాలట. హల్లెలూయా. ఆ పైన మనం చదివినట్టుగైతే 22వ వచనం మనం చదివినట్టుగైతే హల్లెలూయా. చూడండి, అక్కడ 22వ వచనంలో ఏంటంటే మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేత, ప్రధానులు, యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యం. అంటే ఆయనకు పొందే శ్రమలు, ఆయనకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ముందుగుంటా చెప్పాడు. తర్వాత 23వ వచనంలో చెప్తున్నాడు, ఒక్కవేళ మీరు నన్ను కానీ వెంబడించాలి అనుకుంటే ఇలాంటివన్నీ వస్తాయి, వీటినన్నిటినీ కూడా మీరేం చేసుకోవాలంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఉపేక్షించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అంత సౌఖ్యంగా వెళ్ళిపోతుంది, అంత సుఖంగా వెళ్ళిపోతుంది, ఏ బాధ ఏ ఇది ఉండదని మనం ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే రక్షణ పొందుకున్న తర్వాత, మేము కొత్తగా రక్షించబడ్డాము, రక్షణ పొందుకున్న తర్వాత ఎవరు మన విశ్వవాణి నుండి ఎప్పుడు కూడా కన్నబాబు గారు వస్తూ ఉంటారు ప్రతి నెల ప్రార్థన చేయడానికి. సో కన్నబాబు గారు వచ్చి ఏమన్నారంటే, అన్న రక్షించబడ్డారా? అవును అన్న, రక్షించబడ్డాము. అన్న నీకు శ్రమలు మొదలవుతాయి అన్న అన్నారు. అంటే అదేంటి అన్న అలాగన్నామంటే, అది అంతేనన్నా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మొదలవుతాయి, శ్రమలతో అనుభవిస్తూనే మనం వెళ్ళాలి, కానీ సాఫీగా వెళ్ళలేమన్నా ఈ మార్గంలో అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
సో ఎందుకంటే ఆయన్ని అంగీకరించామంటే ముందుగా ఆయన మనకు అంటే ఆ శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు, ఆయన పడ్డాడు. ఇలాంటివన్నీ వస్తాయి మీకు. వాటిని మీరు ఉపేక్షించుకొని మీ సిలువ ఎత్తుకొని ప్రతిదినము కూడా నన్ను వెంబడించాలి అని ముందుగా చెప్తున్నాడు మనకి. హల్లెలూయా. అంటే ఒక కండిషన్ పెడుతున్నాడు. ఆయన్ని వెంబడించాలంటే మనం ఎలాగ వెంబడించాలి, ఎలాగ వెళ్ళాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు మనకి. సో సిలువ ద్వారా మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మనం ఆయన్ని వెంబడించాలి అంటే మన సిలువ మనం ఎత్తుకొని మనల్ని మనము ఉపేక్షించుకొని ప్రతిదినము కూడా ఆయన్ని వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో చాలాసార్లు మనం ఏంటంటే మన సిలువ మనం ఎత్తుకోం. ప్రతిరోజు కూడా ఏంటంటే ఒక శ్రమ వచ్చిందంటే దాన్ని ఒక సిలువగా మనము అనుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఏదో ఒక కష్టం రావచ్చు, ఏదో ఒక వ్యతిరేకత రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క సిలువ, ఈ సిలువను మనం ఎత్తుకోవాలి. దాన్ని అయ్యో బాబాయ్ నేను ఇక చెయ్యను, నాకు వద్దు అని అనకూడదు మనం. హల్లెలూయా. అందుకనే ముందుగుంట కండిషన్ పెడుతున్నాడు యేసు ప్రభు. ఒకవేళ మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే మనలో ఉన్న నేను, లేదా నా అహంకారము, లేదా నాకున్న డబ్బు, నాకున్న ధనము, వీటన్నిటిని కూడా ఉపేక్షించుకోవాలి. చూద్దాం, ఒక మాట, మంచి మాట గుర్తుకొస్తున్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ మోషే గురించి గొప్ప మాటలు రాసి ఉంటాయి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వచనం నుండి చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆ ముందు అక్కడ 24, 26 వచనంలో మనం చదివినట్టుగైతే అక్కడ ఏంటంటే ఆయన ఐగుప్తు ధనాన్ని ఉపేక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎవరండి అలా చేస్తారు? ఒక రాజు కుమారుడిగా ఉండడానికి ఆశపడతారు ఎవరైనా సరే. అంతేగాని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడతారా? చూడండి, మనకి మంచి జీవితం ఇచ్చాడు. ఒక రాజు కుమారుడిగా ఉండడానికి ఒక జీవితం వచ్చింది. దాన్ని వదిలేసి శ్రమ పడాలంటే ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? ఎవరు ఇష్టపడరు. కానీ మోసే దాన్ని ఉపేక్షించుకున్నాడు. ధనము కంటే దేవుని పక్షంగా శ్రమే మంచిది అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ ఆ లాస్ట్ వచనం చెప్తాడు కదా, కలగబోయే బహుమానము యందు దృష్టి ఉంచాడట. హల్లెలూయా. అంటే ఇంతకన్నా గొప్ప బహుమానం మనకున్నది, అదే నిత్య రాజ్యము. హల్లెలూయా. ప్రభువునందు మనకి నిత్య రాజ్యం అనేది ఉన్నది. ఆ నిత్య రాజ్యములో మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇదే గొప్ప బహుమానము. హల్లెలూయా. దీనికి మించిన బహుమానం మరొకటి లేదు. ఈ లోకంలో అనేక బహుమానాలు మనం పొందుకోవచ్చు. మనము మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఆడిన వారం కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్, నేషనల్, లేదా వరల్డ్ లెవెల్లో మనం ఆడేవారం అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇది కేవలం భూమి మీద మాత్రమే మనకి ఒక గుర్తింపునిస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి మనం చనిపోయామంటే ఇంకా మనకి ఆ గుర్తింపు ఉండదు. హల్లెలూయా. సో కానీ ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో, నా కొరకే సిలువ మీద ఇంత బలియాగాన్ని చేశాడని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారు నశింపక నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుకుంటారట. హల్లెలూయా. సో ఈ నిత్య జీవం అనే బహుమానము ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు మనకి. హల్లెలూయా. ఇది మనం ఎక్కడ బజార్లో కానీ, షాపింగ్ మాల్లో కానీ, ఎక్కడికి వెళ్ళి మనం ఏదో ఇంకా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ వెళ్ళి మనం కొనుక్కోలేము దీన్ని. హల్లెలూయా. ఈ నిత్య జీవము అనేది యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడము ద్వారా, ఆయన్ని వెంబడించడము ద్వారా మనకు వస్తుంది ఇది. హల్లెలూయా. కనుక మనం ఏంటంటే మనం ఏదైనా సరే, ఒక ధనము కానీ, ఐశ్వర్యము కానీ, లేదంటే మన జ్ఞానము కానీ ఏదైనా కావచ్చు, కానీ దానిని బట్టి మనం అతిశయించకూడదని చెప్తున్నది బైబిల్. ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడే నశించిపోతాయి ఒక దినాన్ని. ఒకరోజు మనం మరణించిన తర్వాత ఇవన్నీ కూడా మనతో పాటు ఏమీ రావు. హల్లెలూయా. కానీ ఒకవేళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్టుగైతే ఆ నిత్య జీవం అనేది మనకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా.
అందుకని ఇక్కడ ఈ మోషే చెప్తున్నాడు ఏంటంటే, ఆ ధనము కంటే కూడా నిందే గొప్ప భాగ్యంగా ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడంటే, ఆయనకు వచ్చిన ధనాన్ని కావచ్చు, ఆయనకు వచ్చిన అర్హతను కావచ్చు, ఆయన ఉపేక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఇవన్నీ తాత్కాలికమైనవే, కొద్ది రోజులు భూమి మీద ఉన్నంతకాలమే, కానీ నిత్య జీవం అనేది ప్రభు ద్వారానే వస్తుందని, దేవుని ద్వారానే వస్తుందని ఆయన తెలుసుకున్నాడు కనుక వాటిని ఉపేక్షిస్తున్నాడు. హల్లెలూయా. సో ఉపేక్షించుకోవడం అంటే ఇదే అనమాట. అంటే మీ ధనాన్ని వదిలేయండి, మీకు ఇచ్చిన ఇల్లును వదిలేయండి, కారును వదిలేయండి అని నేను చెప్పటం లేదు, కానీ వాటినే మనము మొదటి స్థానం కాదు, మనకి దేవుడే మనకి మొదటి స్థానంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన ప్రాముఖ్యత మరి దేనికి కూడా మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఏదైనా సరే ముందు దేవుడినే మనము మధ్య నజరు అంటే చూడాలి మనం ఆయన్ని. హల్లెలూయా. ఆయన మధ్య అంటే మనము ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా ప్రార్థన చేయమంటారు. గోవిందమ్మ గారు ఉండేవారు, ఏం చెప్పినా సరే ఆ ప్రార్థన చేద్దాం బాబు అనేవారు, ఏం చెప్పినా ప్రార్థన చేద్దాం అనేవారు. ఒకప్పుడు మేము విశ్వసించినప్పుడు అంటే అప్పటికి ఇంకా అంతగా విశ్వసించలేదు, అంతగా విశ్వాసంలోనికి రాలేదు. అప్పుడు కూడా ఏం పర్వాలేదు బాబు, ప్రార్థన చేద్దాం, దేవుడే చేస్తాడనేవారు. ఎప్పుడు ఏం చెప్పినా ఇలాగే అనేవారు ఆవిడ. సో నేను అనుకునేవాడిని, ఏటి ఈవిడ ఎప్పుడు ఏం చెప్పినా సరే ప్రార్థన చేద్దామంటుంది అని ఏటి అనుకునేవాడిని నేను. హల్లెలూయా. సో ఎందుకు ఈ మాట చెప్పేవారంటే, దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకనే ఏంటంటే, ఎవరైతే ఆయన్ని వెంబడించాలనుకుంటున్నారో తమ సిలువ ఎత్తుకొని, అంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాలని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే దేవుని కుమారుడే ఎన్నో శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారే మన కొరకు ఎన్నో శ్రమలు బాధలు అనుభవించి ఆయన మనకు రక్షణ ఇచ్చారు. హల్లెలూయా. సో దేవుని కుమారుడైన ఆయనకే అన్ని శ్రమలు అనుభవించి ఆయన రక్షణ మనకి ఇచ్చినట్టుగైతే, మరి ఆ రక్షణను మనము అంటే కడ వరకు మనము కాపాడుకోవాలి అంటే ఈ భూమి మీద వచ్చే ప్రతి శ్రమను కూడా మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కానీ శ్రమల కంటే మంచి దేవుడు, గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆ శ్రమల నుండి ఆయన మనకు విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. శ్రమలు వస్తే ఇదే వదిలేస్తానని ఏం చెప్పలేదు ఆయన. శ్రమలో మీకు తోడై ఉంటానన్నాడు. హల్లెలూయా. సో మరి శ్రమలో మనతో పాటు ఆయన తోడై ఉన్న దేవుడు ఆయన కనుక మనము శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి దేవుడికి కొద్దిగా నెగ్లెక్ట్ చేయడము, చర్చికి వెళ్ళకపోవడం, ప్రార్థన చేయకపోవడం, లేదంటే దేవునికి కాస్త దూరంగా ఉండడము, బైబిల్ చదవకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. కానీ అది కరెక్ట్ కాదు. అది శ్రమలు అంటే అపోస్తుడైన పౌలే చెప్తాడు, ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన శిష్యులకు చెప్తాడు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోని ప్రవేశించవలసి ఉన్నదని చెప్తాడు. హల్లెలూయా. సో అలాగేంటంటే ఎన్నో శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. ఇది చెప్పారు, నిన్న మొన్న చెప్పారు, ఇది పువ్వుల బాట కాదని. హల్లెలూయా. ఇది పువ్వుల బాట కాదు, హ్యాపీగా వెళ్ళిపోవడానికి. హల్లెలూయా. సో ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారో గెత్సెమనే తోట నుండి గొల్గొతా వరకు. హల్లెలూయా. సో ఈ గొల్గొతా అనేది ఏంటంటే అవి సూదంటి రాళ్ళు ఉండే కొండ అది. హల్లెలూయా. అక్కడ కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో ఎవరు నడవలేరు, అక్కడ ఆ కొండ ఎక్కలేరు ఎవరు కూడా. అలాంటి భయంకరమైన కొండ, అలాంటి కొండ మీదకి ఆయన అంత భారమైన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. సో ఇలాంటి శ్రమలు వస్తుంటాయి, కానీ ఆ శ్రమలలోనే మనం ఏం చేయాలంటే అతిశయించాలంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఎవరైతే ఆ శ్రమలలో అనుభవిస్తారో ఆ శ్రమల నుండే గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా శ్రమల గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఎందుకంటే మనకి బైబిల్ చదువుతాం, మనం దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం మనము. శ్రమ వచ్చినప్పుడు మీరు కదిలిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు అంటే మీరు స్థిరంగా ఉండాలి, ఆ శ్రమను ఎదిరించాలి, దేవుడు మనకున్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఎన్నో మాటలు విన్నప్పటికీ కూడా ఆ శ్రమ వచ్చినప్పటికీ చాలా మనము కొద్దిగా గలిబిలైపోతూ ఉంటాం మనము. హల్లెలూయా. సో అలాంటప్పుడు ఏంటంటే దేవునికి మనం కొద్దిగా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా కాదు, వీటన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ఎక్కువగా మనం ఆరాధించాలి. హల్లెలూయా. పౌలు శీలలు ఆ విధంగా ఆరాధన చేస్తారు. వాళ్ళకి చెరసాలలు వేసి బొండలు బిగించి ఎన్నో దెబ్బలు కొట్టి పడేస్తే వాళ్ళు అక్కడ హ్యాపీగా చెప్పాలంటే సొమ్మసిల్లిపోయి పడిపోయి ఉండాలి వాళ్ళు. అసలు అంటే ఏంటంటే వాళ్ళకి ఇంకా అస్సలు ఇంకే వాళ్ళకి మతి అనేది ఉండకూడదు.
వాళ్ళు అలాగేంటంటే సెన్స్లెస్ అయిపోయి పడిపోయి ఉండాలన్నమాట. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతించి కీర్తనలు పాడుతున్నారట. హల్లెలూయా. సో ఇలాంటివి ఎన్నో విషయాలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే మనము వదిలేస్తూ ఉంటాం, చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం దేవుడికి. హల్లెలూయా. సో అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ శ్రమే ఒక సిలువ, దీన్ని మనము ఉపేక్షించుకోవాలి. అది ఒక సిలువగా భావించి దాన్ని ఉపేక్షించుకొని మనము మన ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు ముందే చెప్పారు, ఆయన ఒకవేళ మీరు నన్ను వెంబడించాలనుకుంటే ఈ విధంగా వెంబడించాలని. హల్లెలూయా. అంతేగాని యేసు ప్రభు వెళ్ళింది ఏమి పువ్వుల బాటేమి కాదు, ఆయన వెళ్ళింది ఆయన మన కొరకు. అంటే చెప్పాలి అంటే ఆయన శ్రమలకు మనము వెల కట్టలేము. హల్లెలూయా. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అంతగా ప్రేమించి ఆయన మన కొరకు ఆ సిలువ మీద యాగాన్ని అర్పించాడు ఆయన. హల్లెలూయా. సో అందుకనే ఈ సిలువను గూర్చిన వార్త ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఇంకా దాన్ని విశ్వసించలేదో బహుశా వాళ్ళకి వెరితనంగా ఉండొచ్చు. వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా వారు ఇంకా వెరితనంలోనే ఉన్నారని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం మనము. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. చూడండి, అంటే ఉపేక్షించుకోవడం కోసమే చెప్తున్నాను నేను. ఏంటంటే మనము శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారంటున్నాడు. హల్లెలూయా. అంటే మనము ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలంటే చంపాలి, వాటిని ఉపేక్షించుకోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి. వాటిని అలాగా అంటే ఇంకా వాటిని మనలోనికి రానివ్వకుండా వాటిని పక్కకు నెట్టేయాలి. హల్లెలూయా. అంటే ఉపేక్షించుకోవాలి. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు లేదా బాధ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఆత్మచేత మనం ఏం చేయాలంటే శరీర క్రియలను చంపేయాలి, వాటిని లయం చేయాలి. హల్లెలూయా. సో వాటిని లయం చేసినప్పుడే మనము అంటే మనం సిన్సియర్గా మన సిలువ ఎత్తుకొని మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన వారం అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు మనకి కొన్ని శరీర క్రియలు మనము చూస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం మనము. 19వ వచనం నుండి కనుక మనం చూసినట్టుగైతే అక్కడ శరీర క్రియలు ఏమనగా ఆయన అక్కడ ఉంటుంది, చాలా మాటలు ఉంటాయి అక్కడ. 5వ అభిచారము, భేదముల, మత్తతలు, ఆటపాటలు మొదలగైనవి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునని మీతో స్పష్టముగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శరీర కార్యాలు అంటే శరీర కార్యాలు వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి. వీటిని ఉపేక్షించుకొని మన సిలువ ఎత్తుకొని మనం నడవాలి. చాలాసార్లు ఇలాంటి విషయాల్లో ఏదో ఒక మాట మన జీవితంలో వస్తుంది. ఇక్కడ చాలా రాశారు, వీటిలో ఏదో ఒకటి మనకి అంటే మన జీవితంలో రావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దానికి మనం కమిట్ అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. సో అలాగ కమిట్ అయిపోతే నువ్వు సిలువ ఎత్తుకొని నువ్వు వెళ్ళేటట్టు కాదు నువ్వు. హల్లెలూయా. ఒకవేళ నిన్ను అలాంటి పరిస్థితుల నుండి ఉపేక్షించుకొని దాన్ని పక్కన పెట్టి యేసు ప్రభువుని మనం వెంబడించే వారంగా ఉండాలి. హల్లెలూయా. కిందనే ఉంటాయి, మనం చూసినట్టుగైతే కింద మనం 22వ వచనం ఆత్మఫలాల గురించి రాసి ఉంటుంది. చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చల నుండి దురాశలలో నుండి సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. అంటే వీటన్నిటి నుండి కూడా ఆ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా.
వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. సో ఈ విధంగా ఏంటంటే వీటిని ఉపేక్షించుకోవాలి. మనం వీటిని ఉపేక్షించుకోకుండా మనము యేసు ప్రభుని వెంబడించలేము. ఎందుకంటే సిరికిని దేవునికి దాసుడుగా ఉండలేరట ఒకడు. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో అలాగే ఉన్నది. ఇటు సిరి కావాలి, అటు దేవుడు కావాలి. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తున్నది అలాగ అవదని. హల్లెలూయా. అంటే వారు అయితే దేవుడికైనా దాసుడిగా ఉంటాడట, లేదంటే ధనానికైనా దాసుడిగా ఉంటాడట. హల్లెలూయా. రెండిటికి అంటే అవదు. ఒకవేళ నువ్వు ధనం సంపాదించొద్దు ధనం సంపాదించాలి, కష్టపడాలి. ఎందుకంటే ఆదాముకి చెప్పాడు, ఆ ఏదైనా తోటలోని పంపించేసిన తర్వాత నువ్వు చెమటూర్చి నేలను పండించి తినాలని చెప్పి. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మన మీదకి వచ్చాయి. సో ఇలాగ కష్టపడాలి, తినాలి. కానీ అది దానికి ప్రత్యేకత మనం ఇవ్వకూడదు. దేవుని కంటే దానికి ఎక్కువ ప్రత్యేకత మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఒకవేళ దేవుని విషయంలో అది అడ్డొస్తున్నదా, దాన్ని పక్కన పెట్టి ముందుగా దేవుని విషయం మనం చూడాలి. హల్లెలూయా. సో ఏంటంటే అదే మోషే అదే మరి ఐగుప్తు ధనము కంటే అన్నాడు. ఏమంటే ఆ ధనం కంటే కూడా దేవుని పక్షంగా నిందే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అంటే అక్కడ ధనాన్ని ఉపేక్షించుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ఏంటంటే మనము ఇలాంటి శరీర క్రియలు ఒకల కార్యాలు ఏమైనా మన జీవితంలో వచ్చినప్పుడు వాటిని ఉపేక్షించుకొని ఆత్మఫలాలను మనం ఫలించడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం చేసినట్టుగైతే తప్పనిసరిగా ఆయన సిలువలో మన కొరకు ఏదైతే ఆయన అర్పించాడో అది అంటే సక్సెస్ అవుతుంది మనకి. హల్లెలూయా. చాలామంది ఏంటంటే నమ్ముకుంటాం కానీ సమయంగా మనం వెంబడించలేకపోతాం ఆయన్ని. చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం. ఆ సిలువను మనం ఎత్తుకోలేక పక్కన పెట్టేసి ఆ లోకంతో మనం రాజీ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనము. కానీ అలా కాదు. ఎవరైతే ఆయన సిలువను ఎత్తుకొని మొయ్యాలనుకుంటున్నారో ఈ లోకము దాని ఆశల నుండి వారు ఏంటంటే సిలువ వేయబడాలి. హల్లెలూయా. ఈ లోకాశల నుండి వారు సిలువ వేయబడాలి. లోకంలోనే ఉంటున్నాం. ఏమండి మేము తినొద్దా, ఏమండి మేము పని చేయొద్దా, ఏమండి మేము బ్రతకొద్దా, లేదంటే ఏమండి మేము అది చూడొద్దా, ఇది చెయ్యొద్దా, ఏమో ఇవన్నీ బైబిల్ నీకు ఏం చెప్తున్నదో, వాక్యం ఏం చెప్తున్నదో అదే చేయమని చెప్తాను నేను. హల్లెలూయా. ఒకవేళ బైబిల్ అలా చేయమంటున్నదా చెయ్యు, లేదు దేవుడి వాక్యం వద్దంటున్నదా మానే. హల్లెలూయా. సో అలాగా ఉపేక్షించుకొని మనము దేవుడిని వెంబడించాలి. ఆయన సిలువ అంటే ఆయన ఎంతగా ఉపేక్షించుకున్నాడంటే చూడండి, ఆయనకి ఏం తక్కువ అండి. ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. ఆయన అంటే మహాకాశమందు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుడు అయినప్పుడు కూడా వాటినన్నిటినీ కూడా ఉపేక్షించుకున్నాడు ఆయన. ఎందుకు అంటే మనలను రక్షించడానికి, మానవాళికి రక్షణ ఇవ్వడానికే ఆయన సమస్తాన్ని ఉపేక్షించుకున్నాడు. తండ్రితో సంబంధాన్ని ఆయన ఉపేక్షించుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక్క క్షణం ఆయన ఎప్పుడైతే తండ్రి ఆ శిలువ మీద ఆయన చెయ్యి విడిచాడో చాలా ఇబ్బంది పడ్డాడట యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఇంత బాధని అనుభవించాడు కానీ ఆ చెయ్యి విడుచుట ఆయన భరించలేకపోయాడట. హల్లెలూయా. అంటే తండ్రితో ఆ సంబంధాన్ని విడిచిపెట్టడానికి ఆయన చాలా బాధ అనుభవించాడట. హల్లెలూయా. సో అలాగా ఏంటంటే మనం కూడా అలాంటి బాధ అనుభవించకూడదని యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని ఉపేక్షించి ఈ లోకములోనికి ఒక నరుడుగా వచ్చి మనందరిలాగే నరమాంసాలు కలిగి జీవించి ఆ రక్షణ భాగ్యాన్ని మనందరికీ కూడా కలుగజేశాడు ఆయన. హల్లెలూయా. సో అవే ఈ రోజుల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశారు, ఆయన సిలువ మీద ఏం చేశారు, ఆ చేసిన దానికి మనము దాన్ని వెంబడిస్తున్నామా లేదా, ఆయన్ని విశ్వసించిన వారిని. సో ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్ మనకు చెప్తుంది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన ఆజ్ఞల ద్వారా మనకి సెలవిచ్చారు. హల్లెలూయా. ఆదామవ్వలు మేరబట్టే ఈరోజు మనం ఇలాగా పాపులుగా అంటే పుట్టుకతోనే పాపులుగా మనం జన్మించవలసి వస్తున్నది. హల్లెలూయా. సో దీనిని మళ్ళీ ఏంటంటే ఆ కోల్పోయిన సంబంధాన్ని ఆయన మళ్ళీ సిలువ యాగము ద్వారా మళ్ళీ దేవునితో మనకి సంబంధాన్ని కలుగజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏదైతే మనం సంబంధాన్ని కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ ఆయన కడుతున్నాడు ఆయన. ఆ సంబంధాన్ని కట్టడానికే ఆయన మళ్ళీ మన మధ్యలోనికి వచ్చాడు మధ్యవర్తిగా. హల్లెలూయా. సో ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకు మళ్ళీ ఈ గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. చూడండి మరొక మాట చదువుకుందాం మనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 20-25 చదవండి సార్. 20-25 తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచి
ఉంచుమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఆయనతో పాటు తిరిగిన వ్యక్తి ఈ థోమస్ గారు. ఈయన ఏమంటున్నాడంటే, ఆయన మేకులలో ఎక్కడైతే కొట్టబడ్డాయో చేతుల్లోని ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నిన్ను నమ్మను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో పాటు ఎన్నో అద్భుతాల్లో ఉన్నారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చూసి తేగాని నమ్మను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో అంటే ఆయన ఆ మేకులు కొట్టబడ్డాయి, ఆ చేతుల్లో గాయాలు, ఆ గాయాల్లో పెడితేనే చూస్తేనే కానీ నేను నమ్మును అని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. సో కానీ వాళ్ళు అప్పుడు అలాగన్నారేమో కానీ బైబిల్లోని, కానీ చూడక మనము నమ్ముతున్నాం. హల్లెలూయా. సో అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఇంకా ధన్యులట. హల్లెలూయా. సో ఆ ధన్యత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఆ ధన్యత్వాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే మనము బైబిల్లో వాక్యము చదవడం ద్వారా లేదా ప్రసంగాలు వినడం ద్వారా దేవుడు మనకి ఆ వాక్యము ద్వారా ప్రేరేపించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నా కొరకు మరణించారని మనము విశ్వసిస్తున్నాం. చూడలేదు, మనం చూసామా ఆయన సిలువ మీద మరణించడం, ఆయన సిలువ యాగాన్ని మనం చూసామా అంటే మనం చూడలేదు. ఆయనకి మేకులు కొట్టారు, మనం చూసామా అంటే లేదు. చూస్తే బహుశా ఏదో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు బహుశా మనం చూసి ఉండొచ్చు, కానీ అది సినిమా. కానీ నిజంగానే ఆయనకి అలాగటి శిక్ష వేయబడ్డది. సో అవన్నీ మనం చూడలేదు, అయినప్పటికీ కూడా మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. సో చూడక నమ్మిన వారే ధన్యులట. హల్లెలూయా. సో ఈ రోజుల్లో చాలామందికి మనం చెప్పినా సరే నమ్మలేకపోతున్నారు. ఏంటంటే బహుశా వాళ్ళకి సిగ్గు ఉండొచ్చు, లేదంటే వారికి కులమో మతమో అడ్డు రావచ్చు, లేదంటే ఇంకా రకరకాలైన అంటే కొంతమందికి ఏంటంటే బంధువులు అడ్డు వస్తారు, కొంతమందికి ఇంకా రకరకాలుగా ఇలాగ అడ్డు వస్తూ ఉంటారు. సో అయినప్పటికీ కూడా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులట. హల్లెలూయా. సో దేవుడు అలాంటి ధన్యత మనకి ఇచ్చాడు. సో ఆ ధన్యత మనం పొందుకున్నాం ఆయన దగ్గర. హల్లెలూయా. సో కనుక మనం ఏంటంటే దానిని మనము కొనసాగించాలి. హల్లెలూయా. ఏదైతే మన గురించి ఆయన చేశాడో దానిని మనము కొనసాగించాలి. హల్లెలూయా. సో ఈ మనము ధ్యానం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనము ఇతరులకు మనం చెప్పాలి కూడా. అందుకనే చెప్తున్నారు కదా, ఎవరినైనా ఒకరిని తీసుకురండి అని. హల్లెలూయా. ఎందుకంటే ఈ తలాంతు ఏంటంటే మనకు చెప్పారు తలాంతుల కోసం. అక్కడ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నేను రక్షించబడ్డాను, నా భార్య రక్షించబడ్డది, నా పిల్లలు రక్షించబడ్డారు, చాలు నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే దేవుడు నన్ను ఏమంటాడంటే, అక్కడ లాస్ట్ మాటలో ఏదైతే అన్నాడో అదే మాట నాతో అంటాడు ఆయన. హల్లెలూయా. దానికి ముఖ్యమైన అంటే అర్థం అదే. నాకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ నేను దాచుకోవడానికి కాదు, దాన్ని రుమాల్లో కట్టి దాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి. హల్లెలూయా. ఇంకొకరికి మనం ప్రకటించడానికి, ఇంకొకరికి రక్షణలోనికి నడిపించడానికే దేవుడు ఆ తలాంత మనకి ఇచ్చాడు. కనుక ఆ తలాంతిని మనం ఏం చేయాలి, వాడుకోవాలని చెప్తున్నారు. సో ఇలాగే నిన్న చాలామంది చాలా తలాంతుల్లో ఉన్నట్టుగా పాస్టర్ గారు చెప్పారు. చెప్పినప్పటికీ నేను అంటే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి నేను కూడా ప్రభు ఒకవేళ నాకు ఇలాంటి తలాంతు ఉన్నట్టుగైతే ఈరోజు మరి నాకు అవకాశం ఇచ్చారు కనుక ఎలాగా నీ వాక్యాన్ని నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు నేర్పించి ప్రభు అని ఈరోజు తెల్లవారి నుండి కూడా నేను అలా బైబిల్ పట్టుకొని కూర్చొని చదువుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం స్వయంగా చేయాలంటే ఏది కూడా చేయలేం. మనం స్వయంగా చేసే పని కాదు ఇది. దేవుడు మనతో మాట్లాడి మన ద్వారా మాట్లాడితే కానీ మనం ఏమీ కూడా చేయలేం మనం. హల్లెలూయా. సో అందుకనే తెల్లవారి నుండి కూడా చాలా ప్రయాసపడ్డాను. నేను అనుకున్నాను ఒక్కరోజుకే మనం ఇంత బాధపడితే ప్రతిరోజు ప్రసంగం చేసిన వాళ్ళు ఇంకెంత బాధపడుతుంటారు. హల్లెలూయా. సో ఎంత మోకరిస్తూ ఉంటారు వాళ్ళు, రాత్రులనక పగలనక మోకరించి దేవుని సన్నిధిలో ఒక మెసేజ్ తీసుకురావాలి అంటే సంఘంలో అక్కడ ఏంటి అవసరం ఉన్నది, ఎలాంటి వారు ఉన్నారు, ఎలాంటి మెసేజ్ చెప్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాగ మార్పు చెందుతారు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. హల్లెలూయా.
సో దేవుడు వారికి ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి సంఘంలో ప్రకటిస్తారు. హల్లెలూయా. సో అలాగా ఏంటంటే నేను అనుకున్నాను, ఒక్క దినము ఒక్క ప్రసంగం చేయడానికి ఇంత కష్టపడితే ప్రతి దినము కూడా వాళ్ళు ప్రసంగిస్తున్నారంటే వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారా అని నా మనసులో నేను అనుకున్నాను. హల్లెలూయా. సో అలాగా ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆ తలాంతుల్ని మనము విడిచిపెట్టకూడదు. ఆ తలాంతుని మనము వాడుకోవాలి. అక్కడ ఏంటంటే అక్కడ అందుకే చెడ్డదాసుడా అన్నాడు, వెలుపట చీకట్లోని పడవేయండి అన్నాడు. అంటే ఏదో వ్యాపారం కోసం, ఇంకేదో సంపాదన కోసం, నాణ్యాల కోసం చెప్పలేదు. అక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నీకు రక్షణ ఇచ్చాడు, నువ్వు ఇంకా ఎవరినైనా రక్షణలోనికి నడిపించావా, రక్షణ గురించి చెప్పావా లేదని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. సో ఆ లెక్క ఆయన వచ్చినప్పుడు అడుగుతాడు, దానికి మనము రిప్లై ఇవ్వాలి. హల్లెలూయా. సో కనుక అది దాచుకోవడం కాదు, కానీ ఇతరులకు మనము పంచేవారంగా ఉండాలని అక్కడ కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఒక మాట చదువుకుందాం చూడండి. అక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట రాస్తాడు. ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాస్తాడు. పెద్దల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము ఆలక్ష్యము చేయకము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏదైతే అక్కడ పౌలు రాస్తున్నాడు తిమోతికి, ఇక్కడ ఈ ఆయన రాసిన 14 పత్రికల్లోని ఏంటంటే సంఘానికి, ప్రియులకు అని రాసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నా నిజమైన కుమారుడైన తిమోతికి అని అంటుంది ఆయన స్టార్టింగ్ మొదటి వచనం. అక్కడ ఎందుకు అంటే ఇది ఒక ఇండివిజువల్గా రాస్తున్నాడు ఆయనకి. ఏదైతే పెద్దలు ఆయన మీద చేతుల మీద వేసి హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేశారో, వాళ్ళు ప్రవచించారో, ఆ ప్రవచన ద్వారా ఏదైతే నీకు వరం వచ్చిందో, పాస్టర్ గారు చెప్పారు కదా, నీకు పాటలు పాడే టాలెంట్ ఉన్నది, మీరు పాడాలి. నీకు వాక్యం చెప్పే టాలెంట్ ఉన్నది, మీరు వాక్యం చెప్పాలి. మీరు ఇంకా ఏదో మ్యూజిషియనా లేదంటే కెమెరామ్యానా, ఏదైతే మీకు దేవుడు టాలెంట్ ఇచ్చాడో దాన్ని దేవుడు సేవలో వాడాలి. హల్లెలూయా. దాన్ని దాచిపెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలేదు మనకి. హల్లెలూయా. సో ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఏదైతే వాళ్ళు ప్రవచించడం ద్వారా అనుగ్రహింపబడిన నీలో వరమును ఆలక్ష్యము చేయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నెగ్లెక్ట్ చేయొద్దు ఆ వరాన్ని, దాన్ని వాడుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా. దాన్ని వాడుకలో పెట్టమంటున్నాడు. ఏదైతే వరము లేదా ఏదైతే నీకు ఒక టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్ని నువ్వు యూజ్ చేయాలని చెప్తున్నాడు. దాన్ని ఊరికే పెట్టడం కాదు, కానీ దాన్ని ఆలక్ష్యం చేయడం లేదా నెగ్లెక్ట్ చేయడం లేదా అశ్రద్ధ చేయడం కాదు, కానీ దాన్ని వాడాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో అందుకనే దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో, ఏదైనా ఒక టాలెంట్ ఇస్తే, ఏదైనా కావచ్చు, చాలా చెప్పారు నిన్న అంకుల్ గారు ఉన్నారంటే ఇదంతా కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ వయసులో కూడా. దేవుడు ఆయనకి ఇచ్చిన టాలెంట్ అది. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని క్లీన్ చేయడం అనేది, శుభ్రం చేయడం అనేది, దేవుడు మందిరాన్ని నీట్గా ఉంచడం అనేది ఇది చాలా మంచి విషయం అసలు చెప్పాలంటే. హల్లెలూయా. సో ఇలాంటి పనులు చాలా తక్కువ మందే చేస్తుంటారు, కానీ ఆయనకి దేవుడు ఇచ్చాడు ఛాన్స్, ఆ టాలెంట్ ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. సో అలాగే దేవుని సేవలోని లేదా దేవుని సంఘంలోని ఎవరికైనా ఒక టాలెంట్ ఇచ్చినట్టుగా అయితే తప్పనిసరిగా దాన్ని మనము యూజ్ చేయాలి. హల్లెలూయా. ఒకవేళ దాచిపెట్టుకొని ఉంటే దేవుడు ఏమంటాడంటే వీడిని తీసుకెళ్ళి వెలుపల చీకటిలో పడేయమంటాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఇచ్చిన టాలెంట్ను మనం ఎప్పుడు కూడా యూజ్ చేయాలి. దేవుడు అంటే నిన్న మాకు పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను అదే అనుకున్నాను, సరే అయితే ప్రభువా నాకు సహాయం చేయను ఆయన, ఈరోజు మరి నేను నిలబడాలంటే నీ కృప నాకు కావాలి ప్రభువా, లేదంటే నా వల్ల కాదు నాయన అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి బైబిల్ అంతా బాగా చాలా ఎక్కువగా చదివిన తర్వాత దేవుడు కొన్ని మాటలు ఇచ్చాడు, వాటిని ఈరోజు మీ ముందు పెట్టాను. సో దేవుడు కలువరి సిలువలో మన కొరకు ఆయన మనకి ఏంటంటే ఏదైతే సంబంధం కోల్పోయామో ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి కలపడానికి, అలాగే మన అపరాధాలను అన్నింటినీ కూడా తీసివేయడానికి, మన పాపాలను క్షమించడానికి, మనలను పరిశుద్ధులుగా చేయడానికి, ఏదైతే అంటే మనము నరకాగ్నికి లోనైపోతున్నారో ప్రజలందరూ కూడా వాటి నుండి విడిపించడానికి, రక్షించడానికి ఆయన శిలువ మీద మన పక్షముగా మనము పొందవలసిన శిక్ష ఆయన పొంది మనకు రక్షణ అనుగ్రహించారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వారసులవుతారు. హల్లెలూయా. ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని చెప్పాను కదా, అది కొనుక్కుంటే వచ్చేది కాదు, అది దేవుడి మూలంగా వచ్చేది. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో ఆయన వారికి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. సో ఇది ఏంటంటే ఇది ఆయన ద్వారా మాత్రమే మనం పొందుకోగలం, ఇది పక్కా. హల్లెలూయా.
ఎందుకంటే బైబిల్ చెప్తున్నది కనుక మేము చెప్తున్నాం. హల్లెలూయా. సో దేవుడు వాక్యం చెప్తున్నది కనుక దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇది ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని బైబిల్ సత్య గ్రంథం చెప్తున్నది కనుక తప్పనిసరిగా వారు నిత్య జీవంలో ఉంటారు దేవునితో పాటు. హల్లెలూయా. సో మరి అలాంటి గొప్ప భాగ్యం ఎవరైతే ఒకళ్ళు ఇంకా పొందుకోలేకపోయారో, ఎవరైనా ఇంకా రక్షించబడలేకపోయారో వాళ్ళకి మనము చెప్పాలి, ఆ రక్షణ గురించి చెప్పాలి. ఆ తలాంతు మనకి ఇచ్చాడు కనుక దానిని ఇతరులకు మనం ఉపయోగించేటట్టుగా మనం చేయాలి. హల్లెలూయా. అలా చేసినట్టుగైతే ఆయన మన పక్షంగా ఆనందించే దేవుడై ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు ఆనందిస్తాడంటే ఆయనకి ఏదో బంగారం వస్తుందని, వెండి వస్తుందని, లేదా ఆయన ఉండిలో కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తీసుకొచ్చి చేసేస్తున్నారని కాదు ఆయనకి ఆ సంతోషం. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకమంతా నించొని సంతోషిస్తారట. హల్లెలూయా. దేవుడే కాదు, ఆయనతో పాటు దూతలు గీతలు అందరూ లేచి నిలబడి గొప్ప సంతోషం ఆ రోజు వాళ్ళు అనుభవిస్తారట. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదనే దేవుని యొక్క నిత్య సంకల్పం. హల్లెలూయా. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మన పక్షంగా మరణించారు. హల్లెలూయా. సో అలాంటి దేవుణ్ణి మనము ఎంతగా విశ్వసించాలి. మనం చాలా జ్ఞానవంతులు కావచ్చు, డబ్బుండి వాళ్ళం కావచ్చు, కానీ మన జ్ఞానము కానీ, మన డబ్బు కానీ, మనకున్న బలం కానీ మనకి నిత్య జీవం ఇవ్వలేదు, దేవునితో సహవాసం ఇవ్వలేదు మనకి. హల్లెలూయా. సో ఎవరైతే విశ్వసిస్తారో వారే నిత్య రాజ్యానికి వారసులు. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.